అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. నేను మీ అనూష. ఈరోజు మన అనుస్వే ఛానల్ ద్వారా హోమ్‌మేడ్ న్యాచురల్ హెర్బల్ హెన్నా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. నో సైడ్ ఎఫెక్ట్స్, నో కెమికల్స్ అండి. ఈజీగా మన ఇంటి చుట్టూ వాతావరణంలో, పరిసరాలలో పెరిగేటువంటి మొక్కలు, ఆకుల నుంచే ఈ హెర్బల్ హెన్నానైతే నేను తయారు చేశానండి. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దామా మరింకా? గోరింటాకు, కరివేపాకు, హైబిస్కస్ మందార ఆకులు, మందార పువ్వులు, వేప ఆకులండి, యాలోవెరా జెల్. ఇంతే అండి. ఎంతో సింపుల్ ఇంగ్రీడియెంట్స్ మన చుట్టూ వాతావరణంలో, పరిసరాలలో లభించేటువంటి ఆకులు, పువ్వులు అంతే కదండీ! వీటితోనే మనము హెర్బల్ హెన్నా పేస్ట్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా వీటన్నింటిని ఒక కప్పు క్వాంటిటీతో అన్నింటిని తీసుకున్నానండి. ఇక్కడ వీటన్నింటిని ముందుగా అయితే శుభ్రంగా కడిగి ఒక జల్లెడలో వేసుకోవాలండి. అయితే మరి ఈ ఆకులని ఎందుకు ఉపయోగించుకోవాలి? వీటి వాల్యూస్ ఏంటి? ఉపయోగాలేంటి? అనే డౌట్స్ మీకు రావచ్చు కదండీ! మరి ఇంకెందుకు లేటు, వాటి గురించి కూడా నేను తెలిసిన విషయాలనైతే చెప్తానండి. హైబిస్కస్ మొదటగా మందార గురించండి. మందార ఆకులు మనకి తెలిసిందే. మందార పువ్వుల గురించి కూడా తెలిసిందే. ఒకానొక టైంలో అసలు షాంపూస్ లేవటండి. మందార ఆకులు, మందార పువ్వులనే వాటర్‌లో మంచిగా పిండేస్తే జ్యూసీ లాగా అయిపోయేదంట. దాన్నే వాళ్ళు హెయిర్‌కి షాంపూ లాగా యూజ్ చేసేవారంట. హెయిర్ గ్రోత్‌ని పెంచడానికి, హెయిర్ లాస్‌ని తగ్గించడానికి, అలాగే స్కిన్ అలర్జీస్ రాకుండా ఉండడానికి, మెయిన్‌గా స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి, ఇప్పటికీ కూడా మెడికల్ వాల్యూస్‌ని కలిగి ఉంది కాబట్టి, హెర్బల్ వాల్యూస్‌ని కలిగి ఉంది కాబట్టే క్యాప్సూల్స్ రూపంలో, హెన్నా పేస్ట్ రూపంలో, తర్వాత ఎసెన్షియల్ ఆయిల్స్‌లో కూడా హైబిస్కస్ మందార ఆకులని, పువ్వులని ఉపయోగిస్తూ ఉంటారు కదండీ! అందుకే ఇక్కడ మందార ఆకులు, పువ్వులు తీసుకున్నాను. నెక్స్ట్ గోరింటాకు. గోరింటాకు గురించి మనందరికీ తెలిసిందే. స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫైట్ చేస్తుంది. అలాగే బాడీలో హీట్‌ని తగ్గించడానికి చలువ చేస్తుంది మనకి గోరింటాకు. డాండ్రఫ్‌ని కూడా తగ్గిస్తుంది. అలాగే మెయిన్‌గా గ్రే హెయిర్‌ని తగ్గించటంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. అందుకే ఇక్కడ కూలింగ్ ప్రాపర్టీస్‌ని కూడా కలిగి ఉంది కాబట్టి, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్‌ని కలిగి ఉంది కాబట్టి, నేనిక్కడ గోరింటాకును తీసుకున్నాను. తర్వాత కర్రీ లీవ్స్, కరివేపాకు. జుట్టు రాలడంలో, మనకి జుట్టు రాలుతుంది అన్నప్పుడు ఎక్కువగా ఉపయోగించే మాట కర్రీ లీవ్స్. అందుకే మనము ఆహార పదార్థాలలో కరివేపాకును ఉపయోగిస్తూ ఉంటాము. జుట్టు పెరుగుదలకి ప్రమోట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటుంది కర్రీ లీవ్స్‌ని. అలాగే మనకి గ్రే హెయిర్‌ని తగ్గించడంలో, చుండ్రు ఉంటుందండి కొంతమందికి. అలాంటి ఇచ్చింగ్ స్కిన్ ఉన్నవారు కరివేపాకుని పొడిగా అయినా, హెయిర్ ఆయిల్స్‌లో అయినా, ఫుడ్‌లో అయినా ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ యాలోవెరా. యాలోవెరా జెల్‌లో విటమిన్ ఏ, సి, ఈ లాంటివి ఉంటుంది. అలాగే విటమిన్ బి12 కూడా ఉంటుంది. అందుకే మనము యూవీ రేస్ నుంచి మన స్కిన్‌ని, అలాగే హెయిర్‌ని కాపాడుకోవడానికి న్యాచురల్ కండిషనర్‌గా యాలోవెరాని ఉపయోగించుకోవచ్చు. జుట్టు అనేది పట్టుకుచ్చుల్లా ఉండడానికి యాలోవెరా జెల్‌ని న్యాచురల్ కండిషనర్‌గా ఉపయోగిస్తూ ఉంటారు కదండీ! అలాగే హెయిర్ మాస్క్‌లో, లేదంటే డైరెక్ట్‌గా యాలోవెరా జెల్‌ని మనం హెయిర్‌కి అప్లై చేసి బయటికి వెళ్ళేప్పుడు ఉపయోగించుకుంటే పొల్యూషన్ నుంచి, అలాగే యూవీ రేస్ నుంచి మన హెయిర్‌నైతే కాపాడుకోవచ్చు. నెక్స్ట్ నీమ్, వేప ఆకులండి. పెయిన్ ఉంటుంటుంది కొంతమందికి. అలాంటి వారి కోసము, దురద ఉంటుంది. మెయిన్‌గా స్కాల్ప్‌లో దురదగా ఉంటుంది, పొడిగా ఉంటుంది హెయిర్ స్కిన్ అనేది. అలాంటి వారి కోసం మనము వేపాకులను ఉపయోగించుకోవాలి. ఈ విధంగా ఎన్నో మెడిసినల్ వాల్యూస్, హెర్బల్ వాల్యూస్ ఉన్నటువంటి ఆకులు, పువ్వులను తీసుకున్నాను కాబట్టి నేనైతే హెన్నాని ప్రిపేర్ చేశానండి. ఎంతో పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఆకులన్నింటినీ శుభ్రంగా కడిగి జల్లెడలో వేసుకొని, ఈ విధంగా జెల్‌నైతే నేను సెపరేట్ చేశాను యాలోవెరాలో. వీటన్నింటిని శుభ్రంగా కడిగి ఒక మిక్సర్ జార్ తీసుకొని వీటన్నింటిని మిక్సీ చేసుకోవాలండి. మంచి పేస్ట్ వచ్చేలాగా కన్సిస్టెన్సీ చూసుకుంటూ, అవసరం అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఓవర్‌నైట్ సోక్ చేసినటువంటి మెంతులు కూడా మనకి చాలా మంచి ప్రాపర్టీస్‌ని కలిగి ఉంటాయి. హెయిర్ గ్రోత్ గురించైనా, హెయిర్ స్మూత్‌గా అవ్వడానికైనా, అలాగే ఎంతో హెయిర్ మాస్క్‌లో ఉపయోగించేటువంటి కెమికల్స్‌లు అలాంటి వాటికి బదులుగా ఇలాంటి వాటిని ఉపయోగించుకొని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే, కెమికల్స్ వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, కెమికల్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి నేనైతే ఈ న్యాచురల్ వే తీసుకున్నానండి హెయిర్ గ్రోత్ కోసం.
ముందుగా మిక్సర్ జార్‌లో వీటన్నింటిని వేసేసుకోవాలి. అయితే ఇక్కడ నేను హెన్నా పేస్ట్‌ని తయారు చేస్తున్నాను. అదే మీరు హెన్నా పౌడర్‌ని ప్రిపేర్ చేసి ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వీటన్నింటిని చాలా డ్రై చేసేసుకోవాలి. 1 డే కంప్లీట్‌గా ఎండలో డ్రై చేసి పొడి పొడిగా అయిపోతాయి కదా ఆకులు. అప్పుడు వాటిని మిక్సీ చేసుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకొని బాక్స్‌లో స్టోర్ చేసుకోవాలి. అవసరం ఉందనుకున్నప్పుడు మనం యూజ్ చేయాలి అనుకున్నప్పుడు పెరుగులో అయినా, తర్వాత టీ డికాషన్‌లో అయినా వేసుకొని హెయిర్‌కి హెన్నాగా అప్లై చేయొచ్చు. నేనైతే ఇక్కడ హెన్నా పేస్ట్‌నే తయారు చేస్తున్నాను కదండీ! పౌడర్‌నైతే కాదండి. పౌడర్ అయితే నేను ఇందాక చెప్పిన ప్రొసీజర్‌ని మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ మెంతులను కూడా వేశాను. ఈ మెంతుల్లో నానబెట్టుకున్నటువంటి వాటర్‌ని కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసి మంచిగా పేస్ట్‌నైతే తయారు చేయాలి. ఎంతో టైం అండి. ఒక్క 1 అవర్ టైం. ఈ ఒక్క 1 అవర్ టైం స్పెండ్ చేస్తే మనము న్యాచురల్‌గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెన్నా పేస్ట్‌నైతే తయారు చేసుకోవచ్చు. బయట దొరికే వాటితో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్. అలాగే ఈ మధ్య పరిశోధనలో తేలిందేంటంటే స్కిన్ డిసీజెస్, లంగ్ డిసీజెస్ కూడా ఇలాంటి కెమికల్స్‌తో కూడినటువంటి హెన్నా పౌడర్స్ వల్లే వస్తున్నాయని తెలుస్తుంది. స్కిన్ అలర్జీ, ఐ అలర్జీ, కంటి అలర్జీ ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి బయట కెమికల్స్‌తో కూడిన హెన్నాని యూజ్ చేయడం వల్ల. సో, నేనైతే ఈ విధంగా ఒక ప్రయత్నం అయితే చేశాను. ఇది కూడా మీరు ట్రై చేయండి. ఈజీ మెథడ్ అండి. ఒక్క 1 అవర్ టైం స్పెండ్ చేస్తే ఈ హెర్బల్ హెన్నా అయితే తయారైపోతుంది. ఇంకెందుకు లేటు తయారైపోయిన ఈ హెర్బల్ హెన్నాలో ఒక్క హాఫ్ నిమ్మ చెక్క మనం పిండేసుకుంటే బావుంటుంది. అవసరం లేదనుకుంటే స్కిప్ చేయండి. నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసేసాను. దీన్ని ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్న దీన్ని హెయిర్‌కి అప్లై చేయడమే ఇంక లేట్ అండి. హెయిర్‌కి అప్లై చేసేసుకోవాలి. మంచిగా స్కాల్ప్‌కి, హెయిర్‌కి మొత్తానికి అంటే విధంగా పట్టించుకోవాలండి. ఒక 2 హవర్స్ మాత్రం దాన్ని అదే విధంగా లెట్ ఇట్ డ్రై అండి. డ్రై అన్నాను కదా అని ఫ్యాన్ కింద కూర్చోవడమో, లేదంటే ఏసీలో కింద కూర్చోవడమో, ఎండలో కూర్చోవడమో కాదండి. న్యాచురల్‌గా అది డ్రై అయిపోవాలి. కంప్లీట్‌గా డ్రై అయిపోయిన తర్వాతే మనము వార్మ్ వాటర్ గోరువెచ్చని నీటితో తలస్నానం అయితే చేసేసుకోవాలి. వాష్ చేయాలి. ఆ రోజు మాత్రం షాంపూ వేయకూడదు. నెక్స్ట్ డే షాంపూ యూజ్ చేసుకోవచ్చు. అది కూడా హెర్బల్ షాంపూని. సో, ఈ విధంగా అయితే న్యాచురల్‌గా హోమ్‌మేడ్ హెర్బల్ హెన్నా అయితే నేను తయారు చేశాను. ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఫైనల్‌గా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అనుస్వే ఛానల్. థ్యాంక్ యూ.